ట్రెండ్ ఫ్యాన్స్ కి ఆనందాన్ని ఇస్తుంటే మేకర్స్ కి మాత్రం గతంలోని బాధల్ని గుర్తుకు తెస్తున్నాయి. తాజాగా ఓయ్ సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగా ఇలానే ఎమోషనల్ అయ్యారు. ఇటీవలే రిలీజ్ జరుపుకున్న ఓయ్ సినిమాకు దక్కిన రెస్పాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఏదో ఫామ్లో ఉన్న టాలీవుడ్ స్టార్ మూవీ అనుకుంటే ఏదోలే అనుకోవచ్చు. ఆ మధ్య చిన్నా చూడండి అని నెత్తినోరు బాదుకున్న పట్టించుకోని సిద్ధార్థ కథానాయకుడిగా వచ్చిన పాత చిత్రం అయినా సరే జనాలు ఎగబడి చూశారు. ముఖ్యంగా యూత్ పాటలకు థియేటర్లో లేచి మరీ డాన్సులు వేశారు. దెబ్బకు సిద్ధార్థ్ చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చి మరి శాంతి థియేటర్లో జరిగిన రచ్చని కల్లారా చూసి షాక్ అయ్యాడు. నిజంగా ఇది తన ఓయినా అని షాక్తో ఆనందపడ్డాడు. ఇప్పుడు దర్శకుడు ఆనందరంగా సంతోషం బాధ కలిగిన ఫీలింగ్తో వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓయిని ఇంతలా ప్రేమిస్తున్న వాళ్ళు ఒరిజినల్గా రిలీజ్ అయిన టైంలోనే ఈ స్పందన చూపించి ఉంటే నాకు కెరియర్ దక్కేదని నిరాశను వ్యక్తం చేశారు. సెకండ్ హాఫ్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం తప్పేనని ఒప్పుకుంటూనే మరి తిరస్కరించేంత చెడ్డ సినిమా కాదని కూడా చెప్పుకొచ్చారు. ఆయన అన్న దాంట్లో పాయింట్ ఉంది. ఒకవేళ ఓయ్ నిజంగా హిట్ అయి ఉంటే ఎన్నో కొన్ని సినిమాలు తీసేవాడుగా. దెబ్బకు ఇండస్ట్రీకి దూరమై ఏళ్ల తరబడి అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. ఆ మధ్య ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో సుష్మిత కొనిదెల నిర్మించిన షూట్అవుట్ ఎట్ అలైర్ దర్శకుడు ఈయనే. ఇది వెబ్ సిరీస్ కావడంతో జనాలకు ఆశించిన స్థాయిలో రీచ్ కాలేదు. పోలీస్ బ్యాక్డ్రాప్లో రూపొంది టెక్నికల్గా మంచి పేరే తెచ్చుకుంది. ఇప్పుడు ఈయన వర్క్ని చూసి ఎవరైనా నిర్మాత అవకాశం ఇవ్వకపోరని ఓయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆరెంజ్ విషయంలో బొమ్మరిల్లు భాస్కర్ సైతం ఇలాంటి పరిస్థితిని చవిచూశాడు. కానీ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డతో జాక్ చేస్తున్న సంగతి తెలిసిందే.